ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం. అసలు ఏ రోజైనా మీరు బోనస్ గురించి మాట్లాడారా? రైతుల గురించి మాట్లాడారా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేయడానికి రైతులు అంత అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. 2019-24 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు 10.22కి పడిపోతే ఇవాళ అదే ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి కృషితో ఈరోజు వృద్ధి రేటు వ్యవసాయంలో 15.41% పెంచుకోగలిగామంటే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, నీటిపారుదల రంగానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా మీకు మీ ప్యాలెస్ల్లో కూర్చుని లేకపోతే బెంగళూరు ప్యాలెస్ల్లోనో హైదరాబాద్ ప్యాలెస్ల్లోనో ఇక్కడికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుంటే కనపడవు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్య నుండే తెలుస్తుంది మీకు. ఏ రోజు 5 సంవత్సరాలు ఏ రోజన్నా మీరు ఒక పంట పొలంలో ఉన్న అడుగు పెట్టారా? ఒక పక్క ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి, ఒక పక్క తుఫాన్ నడుస్తూ ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని ఇంకా భయాందోళనకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీకు చెప్తా ఉన్నాం, మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం విధానంలో కోట్లు దండుకుని అవినీతి పాలు చేసి సిట్ విచారణలో మొత్తం వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తూ ఉంటే ఆ వాస్తవ విషయాల్లో మీ నాయకులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే వేల కోట్ల రూపాయలు